నమస్తే, నేను వైష్ణవి. వెల్కమ్ టు 10 స్టార్. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం కన్నకమ్మ వీధిలోని బిఎన్ఎస్ పాఠశాలలో 2023-24 సంవత్సరం ఐఐటి ఒలింపియాడ్ నందు ప్రముఖ సంస్థ సిల్వర్ జోన్చే నిర్వహించబడిన ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ లెవెల్ 1లో ఐఓఎం మ్యాథ్స్ నందు గోల్డ్ మెడల్స్ 23, సిల్వర్ మెడల్స్ 6, బ్రాంజ్ మెడల్స్ 3, ఐఓఎస్ నందు గోల్డ్ మెడల్స్ 14, సిల్వర్ మెడల్స్ 8, బ్రాంజ్ మెడల్స్ 4, ఐఓఈఎల్ నందు గోల్డ్ మెడల్స్ 18, సిల్వర్ మెడల్స్ 9, బ్రాంజ్ మెడల్స్ 3 సాధించారు. అదేవిధంగా పాఠశాల కరస్పాండెంట్ ఫణిరాజా శంకర్ మాట్లాడుతూ స్కూల్లో జరిగే అకాడమిక్ ఎగ్జామ్స్తో పాటుగా విద్యార్థులు భవిష్యత్తులో ఎటువంటి పోటీ పరీక్షలైనా వ్రాసే విధంగా తయారు చేయడమే మా బిఎన్ఎస్ స్కూల్ ప్రత్యేకత అని తెలిపారు. ఇందులో భాగంగా 15 మంది విద్యార్థులు లెవెల్ 2 ఎంపికయ్యారు. మా విద్యార్థులు లెవెల్ 3కి కూడా ఎంపికవుతారని ఆకాంక్షిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఎగ్జామ్స్ అప్పీల్ చేయడం జరిగింది. సో అక్కడ అప్పీల్ చేసినటువంటి దగ్గర ఏంటంటే మన పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ దాన్ని బట్టి ఎగ్జామ్ అన్నటువంటి దాన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేస్తాం.
అంటే లెవెల్ 1 అన్నటువంటి ఎగ్జామ్ ఒకటి జరుగుతుంది, లెవెల్ 2లో ఒక ఎగ్జామ్ జరుగుతుంది, అండ్ సేమ్ లెవెల్ 2లో జరిగిన దానిపైన లెవెల్ 3 ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసిన సంస్థ వచ్చి సిల్వర్ జోన్ మేడం. యాక్చువల్గా ఈ సిల్వర్ జోన్ అన్నటువంటిది నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతుంది. సో మన దేశంతో పాటు దాదాపుగా 11 దేశాల్లో ఉన్నటువంటి పిల్లలు కలిసి రాసినటువంటి ఎగ్జామ్. సో ఆ ఎగ్జామ్లో మనకు పిల్లలకి ఇచ్చేటువంటి దాన్ని సర్టిఫికేషన్ రూపంలో ఇలా ఇస్తారు. సో మనకు వచ్చినటువంటి ఫస్ట్ ప్లేస్ ఇక్కడ స్కూల్ పరంగా మనం తీసుకున్నటువంటిది స్టేట్ వైడ్, జోనల్ వైజ్ అనేటువంటిది. ఈ జోనల్ కంట్రీ వైడ్ కూడా మనకు ర్యాంక్ ఇవ్వడం జరిగింది. సో ఈ సర్టిఫికేట్స్ అన్నటువంటి మీకు పంపించిన తర్వాత మీకు ఆ పిల్లల ఇచ్చినటువంటి దాంట్లో ఏ ఏ దేశాల్లో ఉన్నటువంటి పిల్లలు కూడా మన పిల్లలతో కాంపిటీషన్లో ఉన్నారు, అది కూడా మీ దగ్గర డేటా ఇస్తాం. సో ఈ ఎగ్జామ్ మనం రాయించినప్పుడు ఫస్ట్ లెవెల్ 1 అన్నటువంటిది మొత్తం స్కూల్ వైజ్లో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పిల్లల దగ్గర నుంచి పేర్లు తీసుకోవడం జరిగింది. సో అవుట్ ఆఫ్ మనం ఒక 100 మెంబర్స్ వరకు తీసుకున్నాం దాంట్లో. సో గోల్డ్ మెడల్, సిల్వర్ అండ్ బ్రాంజ్ ఈ మూడింటిని కలిపి అరౌండ్ మనకు 83 వరకు స్కోర్ చేస్తారు మేడం. సో ఈ 83లో ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళ వరకు అంటే దీంట్లో పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఉంది, ప్లస్ అలానే వాళ్ళ వచ్చినటువంటి మెడల్కి అంటే గోల్డ్ మెడల్ అన్నటువంటిది, సిల్వర్, బ్రాంజ్ వాళ్ళ ఒక పర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళు ఇచ్చిన ర్యాంకింగ్ మెడల్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు డిస్ట్రిబ్యూషన్ అన్నది చేస్తాం. అండ్ అట్ ద సేమ్ టైం స్కూల్లో కూడా మేడం పిల్లల యొక్క ఇంటలెక్చువాలిటీ అన్నటువంటిది మనం ఇస్తున్న ఎడ్యుకేషన్ అన్నది సైకలాజికల్ బేస్ పైన ఇస్తున్నాం. సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తుంటే నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ మాట్లాడేటువంటి పిల్లల యొక్క ఇంటలెక్చువాలిటీ అన్నటువంటిది చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఐక్యూ అంటాం దాన్ని, ఇంటెలిజెంట్ కోఎఫిషియంట్ అన్నది. ఇది ఎప్పుడు కూడా లాంగ్వేజ్ అంటే ఒక సింగిల్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి వాళ్ళతో కంపేర్ చేస్తే మల్టీ లాంగ్వేజ్ మాట్లాడేటువంటి పిల్లల్లో ఈ ఇంటెలిజెంట్ కోఎఫిషియంట్ అనేటువంటి